ఫ్రెండ్స్ ఇదిగో పట్ట చేపలు అయితే ఇవ్వండి. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి కమ్మనైన సౌండ్ ఏంటుంటే ఏదో హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంది. తిన్నంత సంతోషంగా ఉంది. సూపర్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాము, ఎందుకంటే చాలా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి. మీరంతా నైట్ క్యాంపింగ్లు, నైట్ అన్నీ చూస్తుంటారు, కానీ పొగలు క్యాంపింగ్ చాలా తక్కువ చూస్తుంటారేమో, నాకు తెలియదు. ఈరోజు పొగలు క్యాంపింగ్ చేస్తున్నాం, అది కూడా పిల్లలకి హాలిడేస్గా కాదు, ఈరోజు సెలవుగా బంద్ అంట. ఈరోజు సెలవు అయితే ఇచ్చేస్తున్నారు, అందుకని వాళ్ళకి కూడా కొంచెం ఎంజాయ్గా ఉంటారని మా ఊరు పక్కన చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి ఒక రోజంతా ఇక్కడే తిని చేపలు పట్టుకొని వండుకొని తినాలని చిన్న కోరిక కలిగింది. అందుకని చూడండి, మా ఇల్లు చెట్టు కింద మాకు సంబంధించిన వస్తువులని తెచ్చి పెట్టేసుకున్నాము. మా ఆయన బిత్రపోయిన సామాన్లు సర్దలకి ఏదొక 2 రోజులు ఉన్నట్టుంది అన్నట్టుగా, కానీ అంత సంతోషం అనిపించింది. ఎందుకంటే పిల్లలను కూడా అప్పుడప్పుడు ఇలా తిప్పుతుంటే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు ఇంటి దగ్గర పెట్టుకొని ఉంటే బాగుండదు. చూడండి, మా పిల్లలు చేపలు కూడా పడుతున్నారు. ఇంకో అబ్బాయి ఉన్నాడు, ప్రణవ్ క్లాస్ అబ్బాయి. వాళ్ళ అబ్బాయి దగ్గర చిన్న వల ఉంటాను, ఆ వలలో చేపలు పడతా ఉన్నారు వాళ్ళు. తిన్నంత సంతోషంగా ఉంది చేపలు పట్టుకొని. అంటే పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇదంతా ప్రమాదకర స్థలమేం కాదు, మాకు అలవాటుగా ఉన్న చెరువేను. చాలా మంది వచ్చిన్నారు చేపలు పట్టడానికి. ఈ పక్కగానే ఉన్నారు చాలా మంది, 2-3 ఉన్నారు. మేమైతే అనుకోలేదండి చెరువులో ఇంతమంది వచ్చి చేపలు పడుతున్నారు. మేము ఒక్కరమే అనుకున్నాము, అయినా పర్వాలేదు బాగానే ఉంటది అనుకున్నాం. కానీ ఫుల్ క్యాంపింగ్, అది కూడా నైట్ క్యాంపింగ్ కాదు, పగలు క్యాంపింగ్. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గాలి అయితే ఎక్కువగా ఉంది. చుట్టదులే, మా ఆయన అంటున్నాడు గాలి ఎక్కువగా ఉంది, వాళ్ళ చుట్టేస్తుంది అంటున్నాడు. చుట్టదని అని చెప్తున్నాను. ఈరోజు చాలా బాగుంది, ఎందుకంటే చెరువులకి చాలా మంది చేపలు పట్టడానికి వచ్చింది. మేము ఒక్కరమే కాదు, ఇక్కడ కొంతమంది చేపలు పడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఆడ ఉన్నారు, కొంతమంది ఇంకా పక్క ఉన్నారు. ఇలాంటి రోజు మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇలాగ రావాలని. దానికి తోడు చెరువులో చాలా మంది చేపలు పట్టడం అనేది సంతోషంగా ఉంది. ఎన్ని పడ్డాయా? 1 కేజీ ఎన్న పడున్నాయా? ఏమో అక్కడి నుంచి మొత్తం వలుచుకుంటేనే వస్తాను నువ్వు. అంతే, చాలా చేపలు ఉంటాయని నేను అనుకుంటున్నా. ఏం చేపలో మరి తెలియదు నాకు, వచ్చిందాకా చూస్తే తెలియాలి. ఇక్కడ వల వేసి ఏం చేపలు ఇవి? జాంపక్కలు మొత్తం మనకి జాంపక్కలు పడ్డాయి. జల్లలు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావా? చింతపండు
నానేస్తున్నా. ఏం చేపలు పడతాయి అంత నమ్మకమా కదా, చేపలు ఆల్రెడీ వల వేస్తున్నావు, వల వేసేటప్పుడే పడిపోయినాయి, ఇంకా తీసేటప్పుడు ఇంకా ఎక్కువ పడతాయి కదా, అందుకని ముందుకని చింతపండు నానేసేస్తున్నా. ఓకే ఓకే కానీ ఫ్రెండ్స్, గాలి అయితే ఈరోజు చాలా బీభత్సంగా ఉందండి. అందుకని వీడియో కూడా కొంచెం అంటే వీడియోలోకి వచ్చేస్తుంది గాలి. మా మా మైకులు కూడా పనిచేయట్లే గాలి ముందురా. కానీ బాగుంది, క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది. ఇప్పుడైతే కృప చింతపండు అయితే నానేస్తుందండి, అంటే చేప పులుసు పెట్టబోతుంది అనమాట. చిన్న చేపలు. ప్రణవ్ దా, జాను దా, డ్రింక్ 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 డ్రింక్, చల్ల చల్లగా. వెళ్ళిపో ఉంటుంది. కండి ఎంజాయ్ ఎంజాయ్. అయ్యే పిల్లలు తయారు చేసిన గేరాలతో మా ఆయన చేపలు పడుతున్నాడు, ఎందుకంటే చేపలు పట్టమని రచ్చ చేస్తున్నారు వాళ్ళు. ఓ ఇప్పుడు వల దగ్గరికి అయితే వెళ్తున్నానండి. చేపలు పడుంటేవో చూద్దాం. ఇదిగో మనకైతే ప్రస్తుతానికైతే ఇన్ని పడ్డాయి. మంచిగా ఉన్నాయండి చేపలు, చిన్న చేపలు, అంటే మంచి ఆరోగ్యానికి చాలా హెల్తీ ఫుడ్ అనమాట. మా పిల్లలకైతే ఈరోజు మంచి స్పెషల్ డే. ఏమయ్యా పడినట్లేదా? పడ్డాయా? పడ్డాయి అంటే చేపలు అయితే, అంటే ఇందాక కొంచెంగా తీసుకుంటూ వచ్చావు కదా, ఇప్పుడు ఏం తీసుకురాకుండా వాళ్ళ చేసేసరికి చేపలు లేవేమో అనుకుంటున్నా నేను. మళ్ళీ ఒక గంట అయినా వెయిట్ చేయలేమో అనుకుంటా. అయ్యి స్కూర్రే ఫ్రెండ్స్, ఇదిగో పడ్డ చేపలు అయితే ఇవ్వండి. చాలా నీట్గా వచ్చేసాయి, అక్కడక్కడ పొలుసే లేదు. చూడండి అట్టున్నాయా, పొలుసు ఫస్ట్ వాళ్ళకే పోయింది, ఇప్పుడు రెండో వాళ్ళకి ఇంకొంచెం నీట్గా అయిపోయినాయా చేపలు మాత్రమా. ఇంకా ఇట్ల పని అంటే మనం వలవడమే. ఇదే విధంగా చేపలన్నిటికి ఏకలు తోకలు తలకే మొత్తం తీసి నీట్గా ఒలిచేసుకుంటాం.
ఇది ఎందుకంటే మా ఆయన కూడా చేస్తే చాలా లేట్ అయిపోద్ది, అందుకని ఇద్దరం కలిసి చేస్తే తొందరగా అయిపోద్ది. అంతే. రామాయ్ వస్తున్నాయా? కల్లుప్పు చేపలు అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి. ఇంకా ఇట్లా కల్లుప్పు కూడా అవసరం లేదు, అంత నీట్గా వచ్చేసిన చేపలు. ఫ్రెండ్స్, ఇంటికాడ నేను తెచ్చుకున్న నీళ్ళతో ఒకసారి కడిగేద్దాం. ఎంత నీట్గా ఉన్నాయో. ఉన్నాయ్యా. చేపలైతే నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు వంట చేయడం కోసం పొయ్యినైతే రెడీ చేస్తా ఉంటాం. మా ఆయన గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది, అందుకని గాలి మంటకి ఇబ్బంది కలగకుండా ముందు రాయలు పేల్చాడు, తర్వాత పొయ్యి సెట్టింగ్ అంతేయా. బాగుందియా. నీట్గా క్లీన్ చేసుకున్న చేపలల్లా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా. అందులో కరివేపాకు కూడా వేసేసాను. పసుపు కొద్దిగా వేస్తున్నా, కారం కొద్దిగా వేస్తున్నా, రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. పసుపు, కారం, ఉప్పు చేప ముక్కలు బాగా పట్టేలాగా కలుపుతాను. చేప ముక్కలకి బాగా పట్టుకుని ఉప్పు కారాలు. ఇప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా చేసి చింతపండు పులుసుని చేప ముక్కలలో పోస్తాను. కూర అయితే కలిపి చేస్తాను. తిరగమాత కోసం పాత్రని పొయ్యి మీద పెడుతున్నా. నూనె అయితే కాగింది, ఆవాలు జీలకర్ర వేస్తున్నా. ఆవాలు చిట్టుపెట్టలాడేసి తరిగి పెట్టుకుని ఎర్రగడ్డలు వేస్తున్నా. ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నా. ఎర్రగడ్డలు ఎర్రగా కాగిపోయినాయి. కలిపి చేసుకున్న చేప పులుసు తిరిగి మాత్రమే వేస్తాను.
ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి కమ్మనైన సౌండ్ ఏంటుంటే ఏదో హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంది. తిన్నంత సంతోషంగా ఉంది. ఇంకా కూర అయితే తొందరగా ఉడికిపోవడానికి. అబ్బా కృపా, మూత తీయకుండానే కమ్మంగా వస్తుంది వాసన. ఇంకా మూత తీస్తే ఎట్టుంటుందో. ఇంకా బాగుంటది. ఈ కట్టు ముందు ఉన్న దయ్యాలన్నీ ఇక్కడికి వస్తాయేమో. అబ్బా కమ్మగా వస్తుందండి వాసన. మిగిలి ఇంకొక 10 నిమిషాలు అంతే. అంతే, అమ్మగా కడుపు నిండా తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పటికే టైము చాలా టైం అయిపోయిందండి. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా చూడండి ఒకసారి మా పిల్లల్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పొయ్యి అరుస్తుంది కృపా, చుట్టాలు వస్తారేమా? చుట్టాలు వస్తారియా? వచ్చిన మీద అన్నం లేదైతే, అన్నం కొంచెమే ఉంది. అదే అనుకుంటున్నాం, బాధపడతా. అన్నం కూడా వండుకుంటే బాగుండిపోయింది. ఈడే కూర అయితే ఉడకొచ్చింది. ఇప్పుడు దీంట్లోకి ధనియాల, జీలకర్ర, మెంతులు దూరగా వేయించి పొడి చేసుకుని పొడి చల్లుతాను. ఈ పొడి చల్లిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉండిచ్చి దించేస్తా కూరని. కూర బాగా ఉడికిపోయింది. ఇప్పటికే టేస్ట్ కూడా బాగానే ఉందండి. సూపర్గా ఉంది. స్మెల్లే చెప్పేస్తుంది అనమాట. ఆ టమోటా, ఎర్రగడ్డ, కరివేపాకు, దాని అయ్యే పొడులన్నీ వేసల్లా ఎన్ని చేపలకు బట్టి ఆ చేపల నుంచి వచ్చే సువాసన అంత మధురంగా ఉంది. బొరుగు ముద్ద అంతా కొరకలేకుండా తుపాకి కొంచెం కొంచెం కొరుక్కొని తింటుంది. ఓ పులుసు స్మెల్ అదిరిపోతుంది. మా చిన్న బాబుకి బాగా ఆడి ఆడి అలసిపోయినారు. ఇప్పుడు ఆకలికి కమ్మగా వేడి వేడి కూర, చేపల కూర వేసి పెడితే ఆకలి తీరిపోతే అదే హ్యాపీ. జాను చూడా కూర దిగురాయా నీకు. తినవా? తింటా, అందరూ తినేసి తింటా. ఏం బావట్లే, కరివేపాకుతో సగా. అబ్బా సరిగ్గా ఉందండి. తినండి త్వరగా. ఎలా ఉంది ఈరోజా? ఎలా అనిపించింది ఈరోజు మీకు?
మునగాలనిపిస్తుందా? మామూలుగా మన ఊర్లో ఉంట్లా గుంట్లో ఎంత పెద్ద అవి చూసి భయపడతాయి. ఎప్పుడైనా నేను అమ్మ కూడా కాదు, నేను ఉంటేనే రావాలి నా ప్లేస్కి. మీ ఫ్రెండ్స్ తోడ ఎవరితో రాకూడదు. అర్థమైందా? సూపర్గా ఉంది. నీకుందనువా? కొంచెం ఉందియా. వచ్చి ప్రభాగమా, నేను తింటా ఉన్నానంటే మొత్తం లాగిచ్చేస్తా. కొంచెం ఉంది అన్నం, కొంచెం నాకు సరిపోతుంది. ఇద్దరం దీంట్లో కలుపుకొని తినేస్తామంటే. కూర మాత్రం చాక. ఎన్నిసార్లు మాట్లాడుకోవటం లేవు. ఈరోజు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసి పిల్లలకి ఇది లైఫ్లో కొంచెం గుర్తుండిపోద్ది. రేపు వాళ్ళు పెద్ద ఎదిగినప్పుడు కూడా చూస్తారు, ఈ రోజు గురించి మాట్లాడుకుంటారు, చెప్పుకుంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మమ్మల్ని మా తల్లిదండ్రులు ఏ విధంగా చూసారో చూడలేదు, తెలీదు, మాకు గుర్తులేదు. పిల్లలు కొనేటప్పుడు హ్యాపీ. ఈరోజు ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.